హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో చిన్నపిల్లలకి ఫ్రాక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఫ్రాక్ క్లాత్ అనేది కింద పార్ట్ అనేది ఫ్రిల్స్ ఒకవైపున చేసుకోవాలి. లైనింగ్ కూడా కిందన పావించ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అనేటివి పైన పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకొని లైనింగ్ క్లాత్ లోపలికి తిప్పేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు వైపులా హ్యాండ్స్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం రిమూవ్ చేసేయాలి. ఈ పాప ఏజ్ వచ్చేసి 3 years ఉంటుంది. అందుకే నేను హ్యాండ్స్కి లోత్ అనేది తీయలేదు, ఫ్రంట్ పార్ట్లో కూడా తీయలేదు. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ అనేది ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకొని లైనింగ్ క్లాత్ని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూరు స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది అదే నెక్ వైపున కటింగ్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియో లెంత్ అయిపోతుంది, ఫాస్ట్గా చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా నెక్ అంతేనండి. ఇప్పుడు లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్ కతికించుకుంటూ చుట్టూరు స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ వైపు కూడా ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ వైపున ఉక్స్కాజా పట్టిన పార్ట్లు ఉంటాయి కదా, అవి కూడా నెక్స్ అనేది స్టిచ్ వేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకొని లైనింగ్ క్లాత్ని అతికించుకుంటూ చుట్టూరు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ మొత్తం రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు షోల్డర్కి సెంటర్లో ఒక డాట్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కటింగ్లో మనం ఎలాగో వదులుగా ఉంటాం కదా, 1 inch అనేది అది 1/2 inch క్లాత్తో ఫోల్డింగ్తో ఒక డాట్ అనేది వేసుకోవాలి. ఇవి హెచ్చు తగ్గులు అనేవి వచ్చాయనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపున హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. హుక్స్ కాజా పట్టి ఎవరికైనా సరే డబుల్ స్టిచ్ అనేది వేస్తాను. ఇప్పుడు కాజా పట్టి వైపు కూడా కాజా పట్టి అనేది స్టిచ్ చేయాలి. ఎలా పెడుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఏమైనా హెచ్చు తగ్గులు చేయమోనని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత 1.5 inch లెంత్ అనేది పెట్టుకొని హుక్స్ కాజాపట్టి 2 అతికించినట్లుగా స్టిచ్ అనేది వేయాలి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. జిప్ అనేది పెట్టడం లేదు కాబట్టి చిన్న పాప కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ ఏదైనా వచ్చింటే షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు దాన్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు
షోల్డర్కి సెంటర్లో హ్యాండ్స్ అనేది సెంటర్లో కాటించుకుంటుంది. ఈ రెండింటిని షోల్డర్కి సెంటర్లో ఆ కాట్ అనేది పెట్టుకొని హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి రెండు వైపులు కూడా. ఇంకో వైపున హ్యాండ్ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ క్లాత్ కింద ఉంటుంది కదా, దాన్ని 1 ఇంచ్ ఈ వైపు ఆ వైపు మనం ఎంతైతే క్లాత్ ఉంటుందో దాన్ని 1 ఇంచ్ అనేది టక్స్ ఇచ్చుకొని మిగిలింది ½ ఇంచ్, అంటే క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది, అందుకే ½ ఇంచ్ ఫోల్డింగ్తో నడుము లూజ్ ఎంత ఉందో దానికి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి నడుము ఎంత ఉందో చూసుకొని ఆ టక్స్ ఈ టక్స్ కలిపి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఈ పాప చిన్న పాప కాబట్టి ఖర్చులు గుచ్చుకోకుండా లోడింగ్ అనేది చేస్తున్నాను ఇన్విజిబుల్గా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా ఫ్రిల్స్ అనేటివి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. ఒకవైపు మాత్రమే చూపిస్తున్నాను. ఇంకోవైపు కూడా యాజ్ యూజువల్ అండి. ఈ లోడింగ్ పద్ధతి అనేది చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ అని రెండు వైపులు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. చిన్న పాపే కాబట్టి నేను నెక్ కంటూ ఏం డిజైన్ చేయలేదండి. ఒకవేళ మనం చేసిన అమౌంట్ అనేది కొంచెం ఇవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకే నేను చేయలేదు. ఇప్పుడు రెండో వైపున కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకొని సైడ్ జాయింట్లు అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి ఎంత లూజ్ ఉంటుందో చూసుకొని డైరెక్ట్గా క్లాత్కి అటాచ్ చేసి స్టిచ్ అనేది వేయడమే. టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. సైడ్ జాయింట్ వేసే వీడియో కొంచెం డిలీట్ అయింది. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,